రాష్ట్రంలో ప్రముఖ యూనివర్సిటీలలో ఒకటైన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బాటనీ విభాగ సీనియర్ ప్రొఫెసర్ రవిప్రసాదరావు గారితో ఈరోజు ముఖాముఖి నిర్వహిద్దాం. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అంటే రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. ఇటువంటి యూనివర్సిటీలో అసలు బొటానికల్ గార్డెన్ చాలా ప్రసిద్ధి చెందింది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల మొక్కలతో ప్రముఖంగా ఉంది. అటువంటి ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్ యొక్క విశేషాల గురించి, మొక్కల పెంపకం గురించి రవిప్రసాదరావు గారితో ఈరోజు ముఖాముఖి నిర్వహిద్దాం. బొటానికల్ గార్డెన్ యూనివర్సిటీలో ఎప్పుడో ప్రారంభమైంది, ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉంది? ఖాద్రి న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో బాటనీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. 1992లో నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఒక కళ ఏంటంటే ఒక మంచి బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలి ఇక్కడ యూనివర్సిటీలో అని. అయితే అది ఆంధ్రప్రదేశ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ బోర్డ్ వాళ్ళ సౌజన్యంతో మొట్టమొదటిసారిగా 2013లో వాళ్ళు ఇచ్చిన సహాయంతో వాళ్ళ కోఆర్డినేషన్లో ఈ బొటానికల్ గార్డెన్ మోడల్ నర్సరీ ప్రోగ్రామ్ అనే దాని కింద స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాంలో 150,000 మొక్కల్ని ఇక్కడ పెంచడం జరిగింది. 17 రకాల ఔషధ మొక్కల్ని, దాంట్లో భాగంగానే 3 ఎకరాలకి ఫెన్సింగ్ చేయడము, అలాగే ఒక నెట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం, అలాగే నీటి వసతి సమకూర్చుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన వైస్ ఛాన్సలర్స్ సహకారంతో ముఖ్యంగా ఇది ఏర్పాటు చేసేదానికి శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో మొదటగా ఇది ఏర్పాటు చేయడం అయింది. తర్వాత వచ్చిన రాజగోపాల్ గారు ఆయన ఇచ్చిన సాయంతో ఇంకొక 2 ఏకర్స్ ఎక్స్టెండ్ చేయగలేము. అరౌండ్ 5 ఏకర్స్ గార్డెన్ డెవలప్ చేసాం. దాని తర్వాత మనకి ఏపీ గ్రీనరీ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాక్చువల్గా వాళ్ళు మీవాకి ప్రోగ్రామ్ అనేది ఒకటి మనకి స్పాన్సర్ చేశారు 2018లో. అయితే అది ప్రోగ్రామ్ 2019లో స్టార్ట్ అయ్యింది. ఆ 2019లో మీవాకి వచ్చిన తర్వాత వచ్చిన వైస్ ఛాన్సలర్స్ అందరి సహకారంతో, ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారి సహకారంతో యాక్చువల్గా ఈ గార్డెన్ని ఇంకా విస్తరించడం, అంటే ఇంకొక 6 ఎకరాలు కలుపుకోవడం, మొత్తంగా ఇప్పుడు దగ్గరగా 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయడం అయింది. యూనివర్సిటీలో గ్రీనరీ ఉందంటే కారణం మీరే సార్. యాక్చువల్గా మన యూనివర్సిటీ మొత్తం 800 ఎకరాల్లో విస్తరించింది. ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి? అంటే కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యాక్చువల్గా చెప్పాలి అంటే 500 ఎకరాలు మాత్రమే. ఇది కాకుండా బయట ఇంకొక 60 ఎకరాలు కూడా ఉంది. అయితే మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ కూడా మెయిన్ క్యాంపస్గా తీసుకున్నాము. ఈ 500 ఏకర్స్లో మనం ఒక్కసారి గమనిస్తే 2014 ఆ టైంలో మనకి ఇక్కడ 6 నుంచి 7,000 వరకు మనకి చెట్లు ఉండేవి. అయితే ఆ తర్వాత 2015 నుంచి ఈ ప్లాంటేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతో శ్రమకు ఓర్చి అందరి సహకారంతో, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అలాగే అడ్మినిస్ట్రేషన్ అందరి సహకారంతో చెట్లను నాటుకుంటూ, అయితే నాటిన ప్రతి చెట్టుకు సంబంధించిన జాగ్రత్తలు, అవి వాటి పెంపకం విషయంలో, నీటి విషయంలో, ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనగానే అక్కడ చెట్లు ఎక్కడ ఉన్నాయండి అనే ఒక మాట బయట వినపడుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడంతా రాతి ప్రదేశం, సాయిల్ సరిగా లేదు, వర్షం సరిగా ఉండదు కాబట్టి ఇక్కడ ఉండవేమో అని. అయితే దాన్ని బ్రేక్ చేయాలని ఒక మేజర్ ఎందుకంటే ఎక్కడ కూడా సాయిల్ అనేది చాలా మనం పవిత్రంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ సాయిల్ పవిత్రత అనేది ఎలాగ ఉంటుందంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడమే. ఎప్పుడైతే సాయిల్ని మనం డిస్టర్బ్ చేయడమో, ఎప్పుడైతే వర్షం పడినప్పుడు ఆ నీటిని మనం ఆ ప్రాంతాల నుంచి పక్కకి వెళ్లకుండా చూసుకొని దాన్ని వినియోగించుకోవడము, అలాగే ఎక్కడ ఆకులు పడినా కూడా చెట్ల నుంచి వాటన్నిటిని కూడా అక్కడే మనము జాగ్రత్తగా వాటిని సంరక్షించుకోవడము, ఆటోమేటిక్గా సాయిల్ ఫర్టిలిటీ పెరగడం, ఇలాంటి రకరకాల విన్యాసాలు చేయడం జరిగింది. అందుకని 2016 నుంచి స్టార్ట్ చేసిన ప్లాంటేషన్స్, ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడాను మేడం గారి ఇప్పుడు వైస్ ఛాన్సలర్ గారు అనిత గారు ఆమె ఆధ్వర్యంలో ఒక 2,200 మొక్కలు లాస్ట్ ఇయర్ కూడా చేసాము. ఈ పరంపరలో ఈరోజు మనకి 22,500 మొక్కలు, అంటే చెట్ల గురించి నేను చెప్తున్నా, 22,500 చెట్లు ఈరోజు క్యాంపస్లో పెరుగుతున్నాయి. వాటిలో బాగా పెరిగిన మొక్కలు ఆల్రెడీ 14,000 ఉన్నాయి. మిగతావన్నీ ఈ మధ్య నాటుకున్నవి అన్నీ మంచిగా పెరుగుతున్నాయి.
ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే 95% పైగా అన్ని చెట్లు కూడా ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాయి. నాటినవన్నీ కూడా అంత జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ఈరోజు యూనివర్సిటీ గ్రీనరీ ఇంతకుముందు ఒక 8 to 9% ఉండేది, ఈరోజు 25%కి చేరింది. మియావాకి అడవులు అంటే ఏమిటి సార్? ఇది తక్కువ విస్తీర్ణంలో దట్టమైన అడవులు పెంచడం ఎలా సాధ్యమవుతుంది? ముఖ్యంగా మన ఇక్కడ క్యాంపస్లో అలా ఉన్నాయి అడవులు, అది ఎలా సాధ్యమవుతుంది? ఈ బొటానికల్ గార్డెన్లో ఎన్నో అంశాలు చేర్చాము. ఇవన్నీ కూడా 2019 నుంచి విపరీతంగా వీటి గురించి శ్రద్ధ తీసుకోవడం, దాంట్లో భాగంగా ఈ మియావాకి అనే ఒక ప్లాంటేషను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో 2018లో శాంక్షన్ అయింది. 2019 నవంబర్ 19న ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. అయితే మియావాకి కార్యక్రమం అనేది చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ మియావాకి కార్యక్రమంలో ఏముంటుంది అంటే, అకీరా మియావాకి అనే ఒక జపాన్ సైంటిస్ట్ ఒక ఆయన ఈ పద్ధతిని ఆ జపాన్ నుంచి ప్రాచ్య దేశాల్లో అంటే మెడిటేరియన్ ఏరియాస్లో ఎక్కడైతే డీగ్రేడెడ్ ల్యాండ్స్ ఉన్నాయో అంటే సారవంతం లేని నేలలు అక్కడంతా కూడా తక్కువ విస్తీర్ణంలో, అది కూడా చెట్టుకి మధ్య చాలా తక్కువ గ్యాప్ అంటే ఒక 50 సెంటీమీటర్లు 60 సెంటీమీటర్ల డిస్టెన్స్లో ఇలాంటి ఒక చెట్లన్నీ అక్కడ నాటి వాటిలో కూడా ఎలాంటి మొక్కలు నాటాలి అంటే నేటివ్ ప్లాంట్స్, అక్కడ సహజసిద్ధంగా పెరిగే మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని నాటిని వాటికి ఒక అరణ్యం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి అంటే డైవర్సిటీని పెంచుకొని, మనకు మామూలుగా తెలుసు ప్లాంటేషన్స్ యూకలిప్టస్ ప్లాంటేషన్ అంటాము, రకరకాల ప్లాంటేషన్స్, ఇది అలాంటిది కాదు. వాస్తవానికి మియావాకి ప్లాంటేషన్ అంటారు, కానీ నేనైతే మియావాకి ఫారెస్ట్ అనేదానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఫారెస్ట్ అని ఎందుకు అంటున్నాం అంటే రకరకాల మొక్కలు దాంట్లో ఉంటాయి. ప్లాంటేషన్ అనేది ఎప్పుడు కూడా ఒకే రకమైన మొక్క ఉంటుంది. అందుకని ఈ మియావాకి ఫారెస్ట్ 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మియావాకి ఫారెస్ట్ 1 acre అంటే 4000 స్క్వేర్ మీటర్స్లో దీన్ని స్టార్ట్ చేయడం అయింది. అయితే చాలా సిస్టమేటిక్గా దీనికి చేసాం. ఏపీ గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సౌజన్యంతో దీనికి ప్లాన్ చేయడం జరిగింది. అందుకని ఈ 1 acre ఏరియాలో ఏం చేసామంటే 12 సెక్టర్లలాగా చేసాం. ప్రతి సెక్టర్లో 4 లైన్లు, ఒక్కొక్క లైన్లో 32 చెట్లు మనం నాటుకునేట్టుగా టోటల్గా 1500కు పైగా మొక్కలు ఈ 1 acre మియావాకిలో ఉంటాయి. అయితే ఇలాగ అది స్టార్ట్ చేసినప్పుడు అన్ని చెట్లు కూడా 2 అడుగులు, ఏదో కొన్ని చెట్లు మాత్రం 3 అడుగులు అలా ఉండేవి. కొన్ని అయితే చెప్పాలంటే 1 feet కూడా ఉన్నాయి. ఇలాగా దీనికి తయారు చేసే ముందు భూమిని సారవంతం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సాయిల్తో కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. రియల్గా చెప్పాలంటే బయట ఎక్కడైనా సాయిల్ బాగుంటే మియావాకి పద్ధతి వేరుగా ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం సాయిల్ డ్రైగా ఉంది, అందుకని కొంచెం నీటి శాతం తక్కువ ఉంది, అలాగే కొంచెం రాతి ప్రదేశము, అలాగే ఫర్టిలిటీ తక్కువ ఉంది అనే ఒక ఉద్దేశంతో మియావాకి పద్ధతిలో కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని ఇక్కడ వాడుకోవడం జరిగింది. అయితే ఇదంతా ఈ ప్రోగ్రామ్ కావాల్సిన ఖర్చు అంతా కూడా ఏపీ గ్రీనరీ వాళ్ళే భరించారు. వాళ్ళ కాంట్రాక్టర్స్ వచ్చి మనకి సాయం చేశారు. అయితే ఈ ప్రోగ్రాంలో చెట్ల వరకు మనం జాగ్రత్త తీసుకున్నాం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అడవులు నేను తిరిగాను కాబట్టి వాటిలో కొన్ని సెలెక్టెడ్గా ఉండే మొక్కల్ని ఇక్కడ అనంతపూరు నీటి ఎద్దడిని తట్టుకొని పెరగగలవు అనిపించే మొక్కల్ని తీసుకొని ఇక్కడ నాటడం జరిగింది. 150 రకాలు మనం నాటాము ఆ రోజు. అయితే 152 రకాల్లో మియావాకి పద్ధతిలో నాటేకి ముందు ఆ సాయిల్ అంతా కూడా 2-2.5 అడుగు అంతా తీసేసి కొత్త సాయిల్ని మనం దాని లోపల వర్మీ కంపోస్టు, తర్వాత కొంచెము కౌ యూరిన్, అలాగే సేంద్రియ పదార్థాలు ఏవైతే ఎక్కడ కూడా కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ లేదా కెమికల్ పెస్టిసైడ్స్ కానీ నిజంగా చెప్పాలంటే మియావాకి అనే కాదు, గార్డెన్ అని కాదు, ఎస్కే యూనివర్సిటీలో ఇప్పటివరకు వాడలేదు. అందుకని కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే పద్ధతిలోనే ఇక్కడ చేయడం జరిగింది. ఒకసారి సాయిల్ బెడ్స్ అన్ని ప్రిపేర్ అయిన తర్వాత వాటిలో ఈ చెట్లన్నీ మామూలుగా మియావాకిలో 50 సెంటీమీటర్లు అంటారు, మనమైతే ఇప్పుడు అనంతపురం కాబట్టి కొంచెం అన్ని దృష్టిలో పెట్టుకొని 1 మీటర్ డిస్టెన్స్తో చెట్లను నాటడం జరిగింది. అందుకని 1534 మొక్కలు నాటేదానికి మనం ప్లాన్ చేసాం. అయితే ఆఖరికి 1500 మొక్కలే నాటాము. అయితే వీటిల్లో మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ డేటానంతా జాగ్రత్తగా టాబ్లెట్ చేయడం జరిగింది. ఎలా పెరుగుతున్నాయి చెట్లు, ఎంతెత్తు పెరుగుతున్నాయి, ఫ్లవర్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుంది, వాటికి పెరుగుదల ఎలా ఉంది, ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తే మనకి దగ్గర 25 స్పీసీస్ అంటే జాతులు ఇక్కడ మనుగడ సాగించలేదు. అంటే 134 స్పీసీస్ మాత్రమే మిగిలాయి. అయితే ప్రతి దగ్గర కూడా ఇలాంటి పద్ధతి ఒకటి ఉంటుంది. అంటే ఎప్పుడు కొన్ని మొక్కలు నీడని భరించలేవు,
నీడలో పెరగవు, కొన్ని మొక్కలు కాంపిటీషన్ తట్టుకోలేవు వేరే మొక్కలతో. ఇలాంటి కారణాల వల్ల ఒక 22 నుంచి 25 వరకు ఆ జాతులు చాలా బాగా గ్రో అయినాయి ఫస్ట్లో, ఎందుకంటే వాటికి నీడ ఎఫెక్ట్ లేదు కాబట్టి. కానీ తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరానికి అవన్నీ కూడా స్లోగా చనిపోవడం జరిగింది. అయితే మిగతా చెట్లన్నీ కూడా మంచిగా వచ్చేసాయి. కొన్ని అయితే కెనోపీ దాటి కూడా వెళ్ళిపోయాయి. అంటే ఉదాహరణకి బోష్వెల్లియా సెర్రేట్ అనే మొక్క అసలు అద్భుతంగా 20 అడుగులు ఎత్తు కూడా పెరిగాయి. అయితే ఈ మీవాకి, నేనైతే మీవాకి అడవి అని చెప్తున్నా దీన్ని. ఈ అడవిలో ఈరోజు మేము వేరే మొక్కలు కూడా మళ్ళీ కొన్ని నాటడం జరిగింది. 140 రకాలకు పైగా స్పీసీస్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఆంధ్రప్రదేశ్లోనే 1 ఏకర్లో ఇన్ని రకాల వైవిధ్యత కలిగిన అటవీ మొక్కలు. ఇవి ఎక్కడ కూడా ఎక్కడంటే అక్కడ పెరిగేవి అలాంటివి ఏమీ తెచ్చుకోకుండా ఓన్లీ అడవుల నుంచి మాత్రమే, ఎక్కువగా తూర్పు కనుమల నుంచి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. కానీ ఇంట్రెస్టింగ్ ఏమంటే ఎప్పుడైతే సాయిల్ మంచిగా ట్రీట్ చేశామో, ఇక్కడ వాటర్ ఇలాంటివన్నిటికీ వాళ్ళు ఇచ్చిన సహకారం, ఏపీ గ్రీనరీ కార్పొరేషన్ వాళ్ళు, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సహకారం, అందరూ సహకారం తీసుకొని దాన్ని నిజంగా ప్రతి చెట్టును కూడా ఒక చిన్నపిల్లలాగా కాపాడుకుంటూ దైవరూపంగా చూసుకుంటూ ఈరోజు అది ఒక మంచి అడవిగా తయారైంది, 1 ఏకర్ ఫారెస్ట్. ఈరోజు ఈ ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ని నేను ఒక ఈకో సిస్టమ్తో పోలుస్తాను. ఈరోజు ఆ 1 ఏకర్లో ఎలా ఉన్నాయంటే 4 రకాల స్నేక్స్ ఉన్నాయి, 3 పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి, అలాగే ఎన్నో రకాల పక్షులు ఇక్కడికి వస్తున్నాయి ఈరోజు, అలాగే ఎన్నో కీటకాలు, ఎన్నో సరీసృపాలు, ఎన్నో రకరకాలు. అంటే ఒక ఈకో సిస్టమ్ లాగా ఆ మీవాకి 1 ఏకర్ ఫారెస్ట్ ఇదైంది. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఫారెస్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్ కింద అనంతపూర్లో స్టార్ట్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. అది ఎక్స్పెరిమెంట్ని దాటిపోయి రియల్గా ఒక అద్భుతంగా ఉందన్నమాట. అయితే మీవాకి అడవి గురించి ఒక మాట చెప్పాలి. దీని నుంచి ఏదో మనం తీసుకోవాలి అని ఆలోచన చేయకుండా గ్రీనరీని పెంచుకోవడం, పర్సంటేజ్ ఆఫ్ గ్రీనరీ, అలాగే దాన్ని పర్యావరణ సహితంగా ఉండేటట్టు చూడాలి. అంటే ఒక జీవావరణం, అంటే ఒక ఈకో సిస్టమ్ లాగా చూస్తే ఆ చెట్లను పెరిగే వాటిని మనం డిస్టర్బ్ చేయకుండా, అక్కడ పన్న ఆకులు అలాగే వదిలేయడం, అక్కడ పండ్లు కానీ మనం తీసుకోకుండా పక్షులకి వాటికి సంపూర్ణంగా వాటికి ఇవ్వడం, ఇలాంటి ఒక పరిస్థితి కానీ పెట్టుకుంటే ఆ మీవాకి అడవులు అనేవి చాలా మంచి సత్ఫలితాలు ఇస్తాయి. అంటే క్లైమేట్ చేంజ్కి ఈరోజు మీవాకి అడవులు చాలా మంచిగా పనికి వస్తాయి. అయితే నాకు అనిపించింది మీవాకి అనేది ఒక జపనీస్ సైంటిస్ట్ నుంచి వచ్చిన కాన్సెప్టు. కానీ మనకి ఇంతకుముందు హై డెన్సిటీ ప్లాంటేషన్స్ అని ఉండేవి ఆంధ్రప్రదేశ్లో. దానికి మీవాకి మధ్య ఉన్న రకంగా మనం ఎస్కే యూనివర్సిటీలో ఈ మీవాకి తయారు చేయడం అయింది. ఈ మధ్య ఈనాడు ప్రెస్ వాళ్ళు కూడా వచ్చి దాన్ని తీసుకొని మనకి ఫస్ట్ పేజ్లోని ఈనాడులో కవర్ అయ్యింది. అయితే ఎందుకు ఇక్కడ వాళ్ళు వచ్చారు, లేకపోతే ఎవరైనా ఈ మధ్య బీబీసీ వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఒక విషయం ఏంటంటే ఎందుకు ఇది ప్రత్యేకం, చాలా దగ్గర మీవాకి గ్రో చేస్తున్నారు, కొన్ని దగ్గర 400 ఎకరాలు 300 ఎకరాలు గుజరాత్లో అక్కడంతా కూడాను. వాస్తవానికి నేను అనుకోవడం మీవాకి అనేది చిన్న చిన్న ప్యాచెస్ లాగా 1 ఏకర్ 2 ఏకర్స్ అలాగా, అవి కూడా నేటివ్గా ఉండే మొక్కల్ని, బయటకు కాకుండా నేటివ్గా ఉండే మొక్కలు. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్లో మనం అనంతపూర్ అడవులకు సంబంధించినవి, లేదా ఆంధ్రప్రదేశ్ అడవులకు సంబంధించినవి కొన్ని మొక్కలు మనకి విశాఖపట్నంలో అడవుల్లో ఉంటాయి, అవి ఇక్కడ పెరగకపోవచ్చు అన్నీ. ఏదైనా సరే అలాంటివి చూసుకొని అలాగా మనం ఒక పర్యావరణ సహితంగా పెరిగే మొక్కల్ని మనం కానీ క్రియేట్ చేస్తే ఆ రకమైన ఫారెస్ట్ని అవి అన్ని రకాల జంతుజాలాలని జీవ వైవిధ్యతని పెంచుతాయని నా ఉద్దేశం. బొటానికల్ గార్డెన్లో మియావాకి కాకుండా ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఈరోజు ఇది ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే నీటి ఎద్దడి ప్రాంతాల్లో, అంటే అరిడ్ జోన్ అంటాం కదా, ఈ అరిడ్ జోన్ అనే ఒక ప్రాంతంలో ఒక మోడల్ గార్డెన్ కింద మనం అనుకోవచ్చు. మోడల్ గార్డెన్ నేను ఎందుకు అంటున్నానంటే మామూలుగా మనకి తెలుసు బాగా నీళ్లు ఉండే ప్రదేశంలో చెట్లు మంచిగానే పెరుగుతాయి. అనంతపురం అనేపాటికి ఇది ఎడారి ప్రాంతం కాబట్టి చెట్లు అంత ఉండవేమో అనుకుంటారు. అది కూడా ఎస్కే యూనివర్సిటీలో ఖచ్చితంగా నేను ఒకటి ప్రూవ్ చేయాలనుకున్నా, ఇక్కడున్న నేల అంటే ఆ భూమాత అనేది మనం కొంచెం ప్రొటెక్షన్ కానిస్తే మనకి ఎంత సహాయం చేస్తుంది అనే ఒక పర్స్పెక్టివ్లోనే ఈ గార్డెన్ని ఇలాగ డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ఈ గార్డెన్లో ప్రత్యేకతలు ఏంటంటే ఈ దగ్గర 1000కి పైగా రకాలు ఈ గార్డెన్లో ఉన్నాయి. అంటే ముఖ్యంగా బాటనిస్టులు కానీ ఎవరైనా మొక్కల మీద ఇష్టం ఉన్నవాళ్ళు కానీ ఎవరికి కూడా ఇన్ని రకాల మొక్కలు ఒకే ప్లేస్లో, అంటే ఒక 10 ఎకరాల్లో చూడడం అనేది ఒక గొప్ప విషయం కింద నేను అనుకుంటాను. అయితే వీటన్నిటి కూడా జాగ్రత్తగా సంరక్షించడం అనేది జరుగుతూ ఉంది. అయితే గార్డెన్లో ప్రత్యేకతలు ఏమున్నాయంటే మీవాకి అనేది ఒకటి చాలా ప్రత్యేకత.
ఇది కాకుండా ఇక్కడ నక్షత్రవనం ఉంది. ఈ నక్షత్రవనం కూడా 360 డిగ్రీల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీని మొక్కలకు కూడా చాలా రకాలుగా కష్టపడి అన్నీ తీసుకురావడం జరిగింది. ఇది చెప్పాలంటే మనకి ఆస్ట్రాలజికల్ డిజైన్తో ఇక్కడ చేయడం, ఇలాంటిది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఒక 360 డిగ్రీస్లో పెట్టినవి చాలా రేరుగా ఉన్నాయని నేను అనుకుంటున్నా. అయితే ఈ నక్షత్రవనంలో అన్ని గ్రహాలు, అన్ని నక్షత్రాలు, అలాగే అన్ని రాసులకు సంబంధించిన మొక్కలు ఏవైతే శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయో ప్రాచీన కాలంలో, అలాంటి వాటిని ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా మెడిసినల్, ఔషధ విలువలు కలిగినవే. అలాగే గార్డెన్లో 80% మొక్కలన్నీ కూడా ఔషధ విలువలు కలిగిన మొక్కలు ఉన్నాయి. అవి చెట్లు కానివ్వండి, గుల్మాలు కానివ్వండి, పొదలు కానివ్వండి, లేదా క్లైంబర్స్ కానివ్వండి. అలాగే నక్షత్రవనం కాకుండా ఫైకటోరియం అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో 25 రకాల మర్రి జాతులు ఉన్నాయి. వాటిని ఫైకస్ స్పీసీస్ అంటాం. మనకి మామూలుగా తెలుసు రావి, ఫైకస్ రిలీజియోజా, ఫైకస్ బెంగాలెన్సిస్ అంటే మర్రి చెట్టు, అలాగే ఫైకస్ రెసిమోసా మేడి చెట్టు, ఇలాగ రకాలు ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ అడవుల్లో 25 రకాలు ఉన్నాయి. 25 రకాలు ఇక్కడ మీరు ఒకే దగ్గర చూడొచ్చు. ఒక 0.3 ఏకర్లో అలాంటిది పెట్టాం, అది ఒక ప్రత్యేకత ఇక్కడ. ఇవి రెండే కాకుండా ఇంకా ఒక 5-6 ఆర్బోరిటాలు ఏవైతే చెట్లు ఉంటాయో, చెట్లు ఉండే ప్రాంతాల్లాగా వాటిని డెవలప్ చేశాము. అలాగే ఇక్కడ వర్మీ కల్చర్ సంబంధించి ఈ మధ్య మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఆ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, MOEFCC అంటారు, వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఆ ప్రాజెక్ట్ నుంచి ఈ వర్మీ కల్చర్ డెవలప్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న నర్సరీల్లో ఎన్నో వేల మొక్కల్ని ఇప్పటివరకు ప్రాపగేట్ చేయడం జరిగింది. చాలా ఆర్గనైజేషన్స్ ఇక్కడ వాటికన్నిటికీ సపోర్ట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ బీన్ స్టాక్ ఫార్మర్స్ అని. అలాగే నక్షత్రవనాన్ని ప్రగతి హైదరాబాద్ వాళ్ళే స్పాన్సర్ చేశారు. అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా చాలా తక్కువ ఖర్చుతోనే ఈ గార్డెన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే ఈ గార్డెన్లో 1.1 కిలోమీటర్ రోడ్స్ ఉన్నాయి. ఈ రోడ్స్కు వాడిన రాళ్ళు, మట్టి అంతా కూడా యూనివర్సిటీలో ఎక్కడైతే వేస్ట్ ఉందో అవన్నీ తీసుకొచ్చి వేయడం జరిగింది. అలాగే కొంచెం మట్టి కూడా యూనివర్సిటీలో ఉన్న మట్టినే ఇక్కడ వాడుకోవడం జరిగింది. ఈరోజు అన్ని చెట్లు కూడా చాలా ఆరోగ్యంగా ఇక్కడ ఈ గార్డెన్లో ఉన్నాయి. వీటితో పాటు మనకి ఒక్కసారి మనం SK యూనివర్సిటీ గార్డెన్ని గమనిస్తే ఈ జీవ వైవిధ్యత అనేది ప్రస్ఫుటంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే జంతుజాలం కూడా ఎక్కువ ఉంది. ఇలాంటి ఒక పరిస్థితిని ఒక ఈకోసిస్టమ్ పర్స్పెక్టివ్లో ఇది డెవలప్ చేసుకోవడం అయింది. ఈ మధ్యకాలంలో కాలేజీల నుంచి, స్కూల్స్ నుంచి కూడా పిల్లలు చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఆల్రెడీ ఒక 50 మంది వచ్చారు. రాయదుర్గం కాలేజీ నుంచి వచ్చారు, అలాగే మనకి టౌన్ నుంచి కూడా వచ్చారు, ఇంకా చాలామంది వస్తారు. వీళ్ళందరూ కూడా ఒకే ప్లేస్లో ఇన్ని రకాల మొక్కలను చూడడం అనేది ఒక ఆనందకరమైన విషయం కింద ఫీల్ అవుతాము బాటనీ ఉండేవాళ్ళు. అలాగే ఈ గార్డెన్లో ఎండమిక్ ప్లాంట్స్ ఉన్నాయి, థ్రెటన్డ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైకాస్ బెడ్డోమై ప్రపంచంలోని శేషాచలం కొండలు తప్ప ఇంకెక్కడ ఉండదు. ఆ సైకాస్ బెడ్డోమై 2000 మొక్కల్ని ఇక్కడ పెంచాము. వాటిల్లో చాలా తిరుమల కొండల్లో కూడా వెళ్ళి నాటొచ్చాము ఒక ప్రాజెక్ట్ ద్వారా. అలాగే క్రోటాన్స్ క్యాబియోసస్ అని ఒక మొక్క, ఒక రేర్ ప్లాంట్, అది ప్రాపగేట్ చేస్తున్నాము. అలాగే ఎన్నో రకాల ఎండమిక్ ప్లాంట్స్, థ్రెటన్ ప్లాంట్స్, ముఖ్యంగా చెప్పేది గాలిబుడగ చెట్టు. ఈ గాలిబుడగ చెట్టు 100 సంవత్సరాల తర్వాత నేను నా స్టూడెంట్లు 1995లో చండాయన కోనలో కనుక్కున్నాం. మరి ఆ మొక్క కూడా ఈరోజు ఎప్పుడో అనేవాళ్ళు 20 చెట్లు తప్ప ఈ ప్రపంచంలో లేవని, అలాంటిది ఒక 40,000 ఆ కాలంలో రికార్డ్ చేసాం. అయితే ఇప్పుడు ఆ చెట్లు కూడా ఇక్కడ బాగా విరివిగా పెంచుతూ ఉన్నాము. ఇవి బయట కూడా చాలా ప్లేసెస్లో ఇవన్నీ సీడ్స్ ఇప్పుడు వెళ్ళాయి. ఇలాంటి రేర్ ప్లాంట్స్. ఇంకా అద్భుతమైన విషయం ఇంకోటి ఏమంటే ఇండియాకే ఒక ప్రత్యేకం, గార్డెన్లోనే ఒక కొత్త మొక్క దొరికింది 2016లో. డిప్కాడీ అనే ఒక జాతికి, దానికి శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాం. దాని పేరే డిప్కాడీ కృష్ణదేవరాయే. ఆ మొక్క ఇప్పుడు గార్డెన్లో, దీన్నే టైప్ లొకాలిటీ అంటాం. ఇలాగా ఒక యూనివర్సిటీ గార్డెన్లో దొరికి యూనివర్సిటీ పేరు మీద ఉన్న ఏకైక మొక్క అది. ఆ మొక్క కూడా మీరు అంటే ఈ సీజన్లో అంటే జూన్ నుంచి ఆగస్ట్ వరకు మనం చూడవచ్చు. ఇలాగ ఎన్నో పండ్ల రకాల మొక్కలు, అలాగే ఔషధ మొక్కలు, ఇలాంటివన్నీ కూడా. ఇంకా ఆర్నమెంటల్ గార్డెన్ కూడా ఉంది, 200 రకాల పైగా ఉన్నాయి. ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంది, జరుగుతూ ఉందండి. అందరూ సహకారంతో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మీ యూనివర్సిటీలో ఈ ఏడాది సార్ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఎన్ని రకాల అంటే ఎన్ని మొక్కలు పెంచాలని మీ ప్లాన్? లాస్ట్ ఇయర్ ఒక 2000 పెట్టాము. ఈసారి కొంచెం ఒక 3000 వరకు వెళ్దామని. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం చెట్లు నాటడంతో సరిపోదు, తర్వాత వాటిని మెయింటైన్ చేయాలి. అందుకని కొంచెం స్లోగానే వెళ్తున్నాము.
ఎందుకంటే ఇక్కడ నీటి ఎద్దడి ఒకటి ఉంది కాబట్టి వర్షం వస్తే పర్వాలేదు, వర్షం కూడా డిసెంబర్ తర్వాత 6 నెలలు చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ టైంలో యూనివర్సిటీకి ఒక ట్రాక్టర్ ఉంది కాబట్టి, అలాగే యూనివర్సిటీ ట్రాక్టర్కి వాటర్ ట్యాంకర్ ఉంది. వీటన్నిటి కూడా ఇది కూడా గవర్నమెంటే ఇచ్చింది చెప్పాలంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సహకారంతో, అలాగే కొంతమంది ఎన్జిఓ గ్రూప్స్, అదే ఇందాక చెప్పాను బీన్ స్టాక్, ఇలాగ ప్రగతి, ఇలాంటి వాళ్ళ సహాయాలు, అలాగే ఇప్పుడు ఏపీ మెడిసినల్ ప్లాంట్ బోర్డులు కూడా ఇంకొక ప్రోగ్రామ్ ఒకటి ఇస్తున్నారు. వీటన్నిటి సహాయంతో మనం చేయొచ్చు. కానీ బట్ ఏమంటే ఇక్కడ ఈ ఎక్కువ నీటి ఎద్దడి అనేది ఒకటి ఉంది కాబట్టి కొంచెం తక్కువ సంఖ్యలోనే చెట్లని ప్రతి సంవత్సరం 2000, 3000 అలాగ అనుకున్నాం. ఈ సంవత్సరం ఇంకొక 3000 వరకు మనం నాటేదానికి అవకాశం ఉంది. బయట నుంచి ఏదైనా సపోర్ట్ వచ్చి, ఎందుకంటే అందరూ చెట్ల వరకు సపోర్ట్ ఇస్తారు కానీ వాటర్ దగ్గరికి వచ్చేప్పటికి ప్రాబ్లం అవుతూ ఉంది. అందుకని జాగ్రత్తగా ఆలోచించి పెట్టిన చెట్లన్నీ కూడా బతికేట్టుగా చూసుకోవడం. అలాగే అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు ఈ మంటలు అవన్నీ కూడా యూనివర్సిటీలో తగ్గిపోయినాయి. ఒకనొకప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా చాలా వరకు అలాంటి సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసాం. ఈ యూనివర్సిటీకి కాంపౌండ్ వాల్ కూడా వచ్చింది కాబట్టి బయట నుంచి కూడా ఎవరు ఇప్పుడు ఎంటర్ అవ్వడం ఇలాంటివన్నీ తగ్గిపోయాయి. అందుకని యూనివర్సిటీ సస్యశ్యామలంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోనే ఇంకా కొంచెం ఎక్కువ ప్లాంటేషన్ అంటే వివిధ రకాలు, మనమైతే ప్లాంటేషన్ ఒకే రకం అని కాకుండా, మీరు ఒకసారి బీఎడ్ కాలేజ్ దగ్గర చూస్తే అక్కడ కూడా ఒక 3000 చెట్ల దాకా పెట్టున్నాం. అది కూడా గవర్నమెంట్ సహకారంతో జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళే వచ్చి మెయింటైన్ చేశారు. మనం సహకారం ఇచ్చాము మొక్కలకు సంబంధించి, ఏ రకాలు పెట్టాలి, ఎలా చూడాలి, అలాంటివన్నీ కూడా. ఇలాగ అందరి సహకారంతో ఇంకా కొంచెం ఎక్కువగా మొక్కలు కూడా నాటి వాటిని మంచిగా పెరిగేట్టు చూసుకొని యూనివర్సిటీ గ్రీనరీని పెంచుతూ టోటల్ యూనివర్సిటీని ఒక ఈకో సిస్టమ్ లాగా డెవలప్ చేయాలని ఉద్దేశం. మీ నేపథ్యం, మీరు ఎక్కడ చదివారో, పిహెచ్డీ ఎక్కడ చేశారు? నేను యాక్చువల్గా నా నేటివ్ ప్లేస్ నెల్లూరు. నేను ఇక్కడ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది నాకు, అందుకని ఇక్కడ వచ్చి నాకు అనంతపురం చదవాలనుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జాయిన్ అయినాను 1985 జనవరి 19 ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంఎస్సి 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి, దాని తర్వాత ప్రొఫెసర్ టి పుల్లయ్య గారి గైడెన్స్లోనే ఆయన దగ్గర పిహెచ్డీ జాయిన్ అయ్యాను. అయితే ఆయనతో పనిచేసేటప్పుడే నేను చాలా అడవులు తిరగాల్సి వచ్చింది. అంటే నా పిహెచ్డీకి సంబంధించి తెలంగాణ అడవులు చాలా తిరిగాను. దాంట్లో నాకు చాలా సంతోషంగా ప్రకృతితో ఉండడం అనేది నేను చాలా ఇష్టపడిన అంశం చిన్నప్పటి నుంచి కూడాను. అది అలాగే నేను పిహెచ్డీ వర్క్లో కూడా కంటిన్యూ చేశాను. అది అయిపోయిన తర్వాత 1992లో ఇక్కడ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడం, తర్వాత 2009లో నేను ప్రొఫెసర్ అయ్యాను. అయితే నా ఇంట్రెస్ట్ అంతా కూడా మొక్కల మీద, ప్రకృతి మీద ఉంది కాబట్టి మొదటి నుంచి నా దగ్గర రీసెర్చ్ కూడా వాటి మీద జరిగింది. అంటే త్రూఅవుట్ ద కంట్రీ ఆల్మోస్ట్ అన్ని అడవులు నేను చూశాను. హిమాలయాల దగ్గర నుంచి అండమాన్ వరకు ఎన్నో ప్రాజెక్టులు చేశాను. ఒక 19 ప్రాజెక్టులు ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయి. అలాగే 26 మంది స్టూడెంట్లు నా దగ్గర పిహెచ్డీస్ కంప్లీట్ అయిపోయాయి. వాళ్ళందరూ చాలా వరకు అందరూ సెటిల్ అయిపోయారు. మంచి మంచి పొజిషన్స్లోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది శాస్త్రజ్ఞులుగా మంచిగా వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే పర్యావరణం సంబంధించిన అంశాల మీదనే నేను పనిచేయడం జరుగుతుంది, ఎక్కువ ఫీల్డ్ బేస్డ్ స్టడీస్. ఇలాగా నేను అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా చాలా వర్క్స్ 30 సంవత్సరాల నుంచి చేయడం జరిగింది. వాటన్నిటిని కూడాను ఒక రూపంలోకి తీసుకొచ్చి, అలాగే ఎస్కే యూనివర్సిటీకి సంబంధించి కూడా ఒక ఫ్లోరా ఆల్రెడీ ఉంది. ఇప్పుడు కూడా కొత్త పుస్తకం కూడా ఇంకోటి చేస్తున్నాం. ఇంట్రెస్టింగ్ ఏమంటే 450 వైల్డ్ ప్లాంట్స్ అనంతపురం యూనివర్సిటీలో ఉన్నాయి. అంటే మొత్తం స్టేట్లో 3000 ఉంటే మనకి ఎంత పర్సంటేజ్ ఉందో మనం ఆలోచించవచ్చు. అలాగే గడ్డి మొక్కలు కూడా చాలా రకాల జాతులు ఎస్కే యూనివర్సిటీలో ఉన్నాయి. దేర్ఫోర్ వీటన్నిటిని కాన్సన్ట్రేట్ చేస్తూ, అలాగే బయట కంట్రీస్కి ఎక్కడికి వెళ్ళినా నేను చాలా ప్రాంతాలు తిరిగాను. యునైటెడ్ స్టేట్స్ తిరిగాను, యూకే తిరిగాను, తర్వాత ఈ మధ్య మలేషియా, బ్రూనై, నేపాల్, శ్రీలంక, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉండే గార్డెన్స్ని చూడడం, ఆ గార్డెన్స్లో ఉన్న మోడల్స్ని అర్థం చేసుకోవడం, వాళ్ళు ఎలాగెలాగ డెవలప్ చేస్తున్నారని ఇక్కడ చేసే ప్రయత్నాల్లో కూడా ఎస్కే యూనివర్సిటీలో ఈ గార్డెన్లో కూడా చిన్న చిన్న ప్రయత్నాలు అయితే చేయగలిగాం. ఎందుకంటే వాతావరణం చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. బట్ ఇలాంటి ఒక ఆ నేపథ్యంలో ఈ బొటానికల్ గార్డెన్ని ఒక అద్భుతంగా చేయడం, అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం గార్డెన్కి రిలేటెడ్గా ఉండే హెర్బేరియం. ఈ హెర్బేరియము మా సార్ అంటే పుల్లయ్య గారు 1984లో 85లో అప్పుడు స్టార్ట్ చేశారు. 40 సంవత్సరాల పైన అయిపోయింది. త్వరలో ఒక ప్రోగ్రామ్ కూడా చేయాలనుకుంటున్నాం. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నేను కంప్లీట్గా నేను చూస్తున్నాను. అది సారు మధ్య మధ్యలో వస్తూ ఉంటారు, చూస్తుంటారు, గమనిస్తుంటారు. అయితే ఏమంటే ఇప్పుడు ఆ ఎస్కే యూనివర్సిటీ హెర్బేరియం
చాలా ప్రాజెక్టుల మూలాన ఈ మధ్య 20 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రాజెక్టులు నా దగ్గర ఉన్న వాటిలో కలెక్షన్ చేయడం వల్ల ఇది సౌత్ ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ కాలికట్ యూనివర్సిటీ. ఇన్ని నమూనాలు ఎక్కడా లేవు. 43,000 రకాల నమూనాలు ఇక్కడ ఉన్నాయి. అందుకని హెర్బేరియం గార్డెన్ 2 అసోసియేటెడ్గా ఉంటాయి. ఇలాంటి ఒక పరిస్థితి ఎస్కే యూనివర్సిటీలో కూడా ఈ ప్రకృతికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్కి సంబంధించి అలాగే ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ సంబంధించి కొన్ని అద్భుతాలు ఉన్నాయని ప్రపంచానికి తెలియాలని నా ఇష్టం. ప్రపంచంలో అన్ని రకాల అడవులను మీరు సందర్శించారు సార్. అనంతపురం జిల్లాలో ఎటువంటి మొక్కలు పెంచితే జిల్లాకు అనుకూలంగా ఉంటాయి, అడవులు దట్టంగా పెరగడానికి జిల్లాకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్రపంచం ఎక్కడికి వెళ్ళి చూసినా అక్కడున్న వాతావరణాన్ని బట్టి అక్కడున్న నేలని దాన్ని బట్టి అక్కడ చెట్లు పెరుగుతాయి. ఇప్పుడు యూరోప్లో పెరిగే చెట్లు అనంతపురంలో పెరగవు. అంతవరకు కాదు, ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం అడవిలో పెరిగే మొక్కలు ఇక్కడ పెరగవు. ఎందుకంటే వర్షపాతం ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మనం వర్షపాతం విశాఖపట్నం ఏరియాకి కొండలకి వెళ్ళాం అనుకోండి, గోదావరి విశాఖపట్నం, అక్కడ దగ్గర దగ్గర 1200 నుంచి 1500 ఈవెన్ 1800 మిల్లీమీటర్లు ఉంటుంది. మనకి అనంతపూర్కి వచ్చేప్పటికి 500 మిల్లీమీటర్లు దాటదు. అందుకని ఇది నీటి ఎద్దడి ప్రాంతం కాబట్టి. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే 100 సంవత్సరాల క్రితం కూడా చాలా చెట్లు అనంతపూర్ దగ్గర అడవుల్లోంచి తీసుకెళ్ళి కడపలో రైల్వే లైన్లకు వాడారు. చాలా సంపదను మనం కోల్పోయాం ఒకానొక టైంలో. అలాగే శ్రీకృష్ణదేవరాయల టైంలో కూడా ఆయన పెనుగొండకు వచ్చేటప్పుడు ఎలాగుండేది పరిస్థితి అంటే, ముందే కొంతమంది వచ్చి ఆ డప్పులు కొట్టి జంతువులను పక్కకు పంపించేవాళ్ళు. ఇలాంటి ఒక పరిస్థితి నుంచి ఈరోజు మనం చాలా ప్రాంతాల్లో ఆ కొండలన్నీ కూడా నిరామయంగా ఎక్కడ చెట్లన్నీ కొట్టేసి అయిపోయిన పరిస్థితి. అయితే ఈరోజు చాలామంది రకరకాల ప్రయోగాలు కొన్ని చేశారు. ఇక్కడ ఎస్కే యూనివర్సిటీ చేసిన ప్రయోగం కూడా అలాంటిదే. ఇప్పుడు మీవాకే కాదు, మిగతా చెట్లు కూడాను ఎలాగా పెరుగుతూ ఉన్నాయి. ఇన్ని వేల చెట్లు, మంచి గ్రోత్. మొన్న ఫారెస్ట్ ఆఫీసర్ గారు వచ్చి కూడా చెప్తున్నారు, చాలా మంచి గ్రోత్ ఉందండి, అడవిలో ఎలాగ చెట్లు పెరుగుతున్నాయి వాటికి మించి పెరుగుతున్నాయని. అంటే ప్రతి నేలకు కూడా మనం భద్రత కానీ తీసుకుంటే అలాంటిది ఉంటుంది. అందుకని అనంతపురం అడవుల్లో ఇక్కడ మన జాతులకు సంబంధించి నీటి ఎద్దడి ప్రాంతాలు ఏవేవి పెరుగుతాయో ఇక్కడ చాలా మంచి జాతులు ఉన్నాయి. అనంతపురంలో మేము చాలా 30 సంవత్సరాలు స్టడీ చేస్తున్నాం. 1100 రకాల మొక్కలు ఉన్నాయి. ఇన్ని రకాల జాతుల్లో దగ్గర దగ్గర 250 రకాల చెట్లు ఉన్నాయి. ఇలాంటి చెట్లను మనం ఇంకా ప్రాపగేట్ చేసుకొని అలాంటి చెట్లను మనం నాటుకుంటూ ఎగ్జోటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలి. అంటే ఉదాహరణకి తురాయి చెట్లు, ఎర్ర తురాయి, అలాగే యూకలిప్టస్, ఇలాగ చాలా ప్రాంతాలు, అలాగే ఇంకా వేరేవన్నీ ఎగ్జోటిక్ జాతులు చాలా ఉంటాయి. అవి ఒక్కోసారి ఇలాగే క్యాంపస్లో కూడా కొన్ని చెట్లు ఉన్నాయి, కయ్యేలి అని. అలాగే చాలా దగ్గర సుబాబులు పెంచుతారు. అయితే యూనివర్సిటీలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాంటివి ఏమి ఇప్పుడు యూనివర్సిటీలో తగ్గిపోయాయి బాగా. అలాగే ఈ మధ్య మీరు వినుంటారు కోనోకార్పస్ అని, దానివల్ల కూడా రకరకాల యూనివర్సిటీలో కూడా 2-3 చెట్లే పెట్టాము, మిగతా అవాయిడ్ చేసాం. ఎందుకంటే కొంతమందికి ఎవరికైతే అలర్జీ ఉంటుందో దానివల్ల ప్రాబ్లం, చెట్టు వల్ల ప్రాబ్లం ఉందా లేదా అని కాదు, కానీ అలర్జీ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి ఎగ్జోటిక్ వెరైటీస్ని అవాయిడ్ చేస్తూ సహజసిద్ధంగా అనంతపురం అడవుల్లో, ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఏ పెరుగుతున్నాయో వాటికే మనం విలువనిచ్చి అలాంటి వాటిని ఇక్కడ పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు బొటానికల్ గార్డెన్లో ఉన్నాము. బొటానికల్ గార్డెన్ విశేషాల గురించి మనకు సార్ రవిప్రసాద్ సార్ వివరిస్తారు. అండ్ ఈ బొటానికల్ గార్డెన్ గురించి ఇందాక చాలా వివరాలు మీకు చెప్పాను. అయితే ఈ గార్డెన్ని చాలా జాగ్రత్తగా సెక్టర్ వైజ్ డివైడ్ చేయడం అయింది. 26 సెక్టర్స్ ఉన్నాయి. బయట బోర్డు కూడా చాలా క్లియర్గా పెట్టున్నాము. ఈ సెక్టర్స్, ఇది మొదటి సెక్టర్ మీరు ఇక్కడ చూసేది. ఈ మొదటి సెక్టర్ ఏమంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడంతా కూడా. అయితే ఏమంటే గడ్డి ఒక 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి పాత గడ్డి తీసేసాము, కొత్త గడ్డి పెట్టాలి ఇక్కడ. అలాగే రెండో సెక్టర్ మీకు అక్కడ కనిపిస్తుంది, సెక్టర్ 2 అనేసి. ఆ సెక్టర్ 2 అనేది మనం గమనిస్తే అది ఆ రాక్ గార్డెన్. అది ఆ రాక్ గార్డెన్లో దగ్గర దగ్గర 90 రకాల పైన ఉన్నాయి. దీంట్లో చాలా రేర్ మొక్కలు కూడా ఉన్నాయి. అంటే ప్రతి సెక్టర్ కూడా ఒక విశిష్టత. ఒకటేమో ఆర్నమెంటల్, ఒకటేమో ఆర్బోరిటం, ఒకటేమో మీవాకి, ఒకటేమో నక్షత్రవనం, ఒకటేమో ఫైకటోరియం, ఇలాగన్నీ కూడా క్లాసిఫై చేయడం జరిగింది. అంటే ఎవరు ఏ ఇంట్రెస్ట్ ఉంటే వాటి దగ్గర కూడా వెళ్ళొచ్చు. లేదనుకుంటే మొత్తం ఇవన్నీ ఎడారి మొక్కలు. అంటే దీనంతా రాక్ గార్డెన్ అంటాం. కొంచెం నీరు ఎక్కువ లేకపోయినా కూడా ఇవన్నీ మనగలుగుతాయి. ఒక 90 ప్లాంట్స్ వరకు ఉన్నాయి. చాలా మంచి మంచి రకాలు కూడా దీని లోపల ఉన్నాయి. దీని లోపల వైల్డ్ పైనాపిల్ కూడా ఉంది. అలాగే అక్కడ క్రోటాన్స్ క్యాబియోస్ అనే మొక్క కనిపిస్తుంది, వైల్డ్ పైనాపిల్. పైనాపిల్ అటుపక్క ఉంది, అది కూడా ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది. ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ
ఈ రాక్ గార్డెన్కి దీనికి మధ్యలో ఎర్రచంద్రం ఉంది, తెల్లచంద్రం ఉంది. ఎర్రచందనం అంటే ఇదే స్టూడెంట్స్ కోసం ఈ రెండు కూడా పక్క పక్కన వేసాం. అవి మంచిగా పెరిగాయి. అవి ఎర్రచందనం ఒకటేమో దాన్ని ట్యూరోకార్పస్ శాంట్లైనస్ అంటారు, ఎర్రచందనం, రెడ్ శాండర్స్. రెండోదేమో సెంటాలం ఆల్బమ్ అంటాము, ఇది తెల్లచందనం, అది చందనం చెట్టు అంటాం. అలాగే రకరకాల చెట్లని ఎక్కువ డైవర్సిఫైడ్గా ఉండాలి అనేది మన ముఖ్యమైన ఉద్దేశం. అలాగే ఈ సెక్టర్ అయిపోగానే మనకి థర్డ్ సెక్టర్ ఉన్నప్పటికీ మెయిన్ నర్సరీ. ఇదే యాక్చువల్గా స్టార్టింగ్ అప్పుడు చేసాము 2014లో. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది అది. ఈ నర్సరీలో ఎన్నో రకాల మొక్కలు ప్రాపగేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొత్త నర్సరీస్ వచ్చాయి. అలాగే ఓపెన్ నర్సరీ కూడా ఉంది. ఆ ఓపెన్ నర్సరీలో చాలా రకాల మొక్కలు ఇప్పుడు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గార్డెన్ డెవలప్మెంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఒక్కరు చేసే పని ఏం కాదు. నేను డిజైన్ చేయడము, ప్లాన్ చేయడము, రకరకాల సపోర్ట్స్ తీసుకొచ్చి అన్నీ చేసుకుంటూ ఇక్కడ గార్డెనర్స్ ఉన్నారు. ఆ గార్డెనర్స్ కంటిన్యూస్గా సాయం చేస్తున్నారు. వాళ్ళతో పాటు నా దగ్గర పనిచేసిన రీసెర్చ్ స్కాలర్స్, అలాగే స్టూడెంట్స్ కూడా ఇంతకుముందు ప్రకృతి అనే ఒక గ్రూప్ ఉండేది. ఆ గ్రూప్లో కొంతమంది పిల్లలు సండే రోజు వచ్చి చిన్న చిన్న పనులు పెద్దగా కాకపోయినా కూడా వాళ్ళు వచ్చి అన్ని రకాల సహాయాలు చేసేవాళ్ళు. ఈ రకంగా గార్డెన్ ప్రతి అంశంలో కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. అయితే దీన్ని ఒక డిజైన్ లాగా నీట్గా చేసుకుంటూ వచ్చాము, చాలా ప్లాన్డ్గా. ఒకసారి మనం గమనించామంటే ఇక్కడ చాలా స్ట్రీట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది మెయిన్ స్ట్రీట్, ఇది యాక్చువల్గా అంటే అవెన్యూ అంటాము గార్డెన్లో. ఈ అవెన్యూ చూసారంటే 210 మీటర్ల పొడుగుంది. ఇదే లాంగ్ రోడ్ గార్డెన్లో. దీనికి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాం. అక్కడ మీరు గమనిస్తే భారతరత్న అబ్దుల్ కలాం అవెన్యూ అని ఉంటుంది. అది 0.21 కిలోమీటర్స్. అలాగే మనం ఇప్పుడు నడిచి వచ్చిన ప్రాంతానికి జానకి అమ్మాల్ రోడ్ అని పెట్టాం. ఆమె ఫస్ట్ PhD బాటనీ ఇండియాలో ఆ కాలంలో 1930sలోనే లండన్కి వెళ్ళి PhD చేశారు. ఫస్ట్ PhD ఇన్ బాటనీ ఫ్రమ్ ఇండియా. అలాగా ఎవరైతే ప్రసిద్ధి ఉందో సైన్స్లో వాళ్ళని మాత్రమే, ఆ పేర్లను మాత్రం ఇక్కడ వాడడం జరిగింది. ఇలాగ సివి రామన్ గురించి, అలాగే ఆచార్య జగదీష్ చంద్రబోస్, ఇలాగ మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్ల మీద, అలాగే కొంచెం ముఖ్యమైన సైంటిస్టులు, ఫారెన్ సైంటిస్టులు లైక్ లిన్నేయస్, అలాగే మనకి భారతదేశంలో బాటనీ డెవలప్ అయ్యేదానికి ముఖ్యమైన కారణం రాక్స్బరో, అలాంటి పేరు, ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఒకసారి మనం గమనించామంటే ఈ రోడ్డు ఒకసారి మీరు చూస్తే ఇదే మెయిన్ రోడ్డు యాక్చువల్గా టోటల్గా గార్డెన్లో. ఈ రోడ్లో ఒకనొకప్పుడు మీరు ఇక్కడ ఫోటో చూస్తే గమనిస్తే తెలుస్తుంది 2014లో ఈ గార్డెన్ యొక్క ఏరియా ఎలా ఉంది అనేసి. అంతా ఓపెన్ ఏరియా మనకు కనిపిస్తుంది సార్. మొత్తం ఏం లేదు సార్ 2014లో అసలు ఏం లేదు. చూసినా కూడా అంతా ఖాళీ ప్రదేశమే. ఎందుకంటే ఇక్కడ అంతా వెనక పక్క అంతా మంటలు విపరీతంగా వచ్చేవి. సాయిల్ కంప్లీట్గా డ్రై అయిపోయిన సాయిల్, వాటర్ నిలబడే పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు గమనిస్తే 4000 చెట్లు ఇక్కడ ఈ గార్డెన్లో ఉన్నాయి. సార్ మొత్తం అంటే యాక్చువల్గా రియల్గా 2019 నుంచి మొక్కలు పెట్టడం జరిగింది. ఒక 6-7 సంవత్సరాల్లోనే ఇంత అద్భుతమైన ఒక గ్రీనరీ మనకు కనిపిస్తుంది. గ్రీనరీ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మిగతా జీవజాలాలు అన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగా మనం ఈ గార్డెన్ డెవలప్మెంట్ జరిగింది అన్నమాట. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. చాలా రకాలు ఉన్నాయి వీళ్ళందరూ. సార్ మాట్లాడేది ఇక్కడ కొద్దిగా ముందుకు రండి సార్. మాట్లాడారు సార్. వీటిని ఏమంటారు సార్? ఇది బాకినియా అంటాము. ఈ బాకినియా రెస్మోసా. ఈ మొక్కలన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా మనం బయటకు ఇవ్వాలనే కానీ యూనివర్సిటీలో ఎక్కువ నాటుకునేదానికి ఎక్కువ మొక్కలు ఇక్కడ మేము ప్రాపగేట్ చేస్తూ ఉంటాము. అయితే బయటకు ఇవ్వాలి అంటే దానికి కూడా ఒక పద్ధతి వైస్ ఛాన్సలర్ గారు ఇచ్చిన ఒక ఆర్డర్స్ తోటి ప్రతి చెట్టుకు కూడా ఒక రేట్ ఉంటుంది. అదంతా కూడా QR కోడ్ ద్వారా వాళ్ళు ఎవరైనా వచ్చి పే చేసి ఆ మొక్కలు తీసుకోవచ్చు. అదంతా కూడా ఒక ఆఫీసర్ అకౌంట్, స్టేట్ ఆఫీసర్ అకౌంట్లోకి వస్తాయి. తర్వాత యూనివర్సిటీ పర్మిషన్తోనే వాటిని ఏమన్నా గార్డెన్ కోసం వినియోగించుకోవడానికి ఇది. అలాగే బయట నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా అమౌంట్ కట్టాలి. ఎందుకంటే ఒక లెక్చర్ ఇస్తాము ఒక 1/2 అవర్ పైన. ఆ లెక్చర్ అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ అది అయిపోయిన తర్వాత వాళ్ళని ఒక 2 గంటల వరకు ఈ గార్డెన్ అంతా చూపించి చేయాలి. అందుకని డిగ్రీ కాలేజ్ వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ పిల్లలు కానీ, మాస్టర్ డిగ్రీ వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఈ గార్డెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఏంటంటే మెయిన్ ప్రాపగేషన్ నర్సరీ ఇది. ఇంకా చాలా నర్సరీలు 4 నర్సరీలు ఉన్నాయి. రకరకాల మొక్కలు, పూల మొక్కలు కొన్ని రకాలు ఉంటాయి. అలాగే ఫారెస్ట్ సంబంధించి కొన్ని ప్లాంట్స్ దీంట్లో కొంచెం మిక్స్డ్గా ఉంటాయి.
ఇప్పుడు ఇంకా వర్క్ నడుస్తూ ఉంది, వర్షం పడింది కాబట్టి. అంటే ఇవన్నీ ప్రాపగేషన్ జరుగుతుంది, అలాగే వీటన్నిటి కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు వాళ్ళు కూడా కొన్ని అవసరాలకి మనల్ని వచ్చి అడుగుతుంటారు. మనకి వాళ్ళు రకరకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫారెస్ట్ రిలేటెడ్గా డెవలప్ చేసిన మొక్కలే కాబట్టి. అలాగే ఎవరైనా అధికారులు వచ్చినా కూడా, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ మెడిసిన్ ప్లాంట్ బోర్డు CEO గారు వచ్చారు, ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఒక చిన్న ప్రోగ్రామ్ ఇచ్చారు యూనివర్సిటీకి, అంటే గార్డెన్ సంబంధించిన ప్రోగ్రామ్ మెడిసినల్ ప్లాంట్స్ది. ఇలాగా అందరి సహకారంతో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. మాట్లాడండి సార్, చెప్పండి. ఓకే, ఇక్కడ మనం గమనించామంటే ముఖ్యంగా మేము ఈ మర్రి జాతులకు సంబంధించిన చాలా రకాల మొక్కల్ని ఇక్కడ ప్రాపగేట్ చేయడం జరుగుతుంది. ఇలాగే మర్రి జాతులు కొంచెం అవి పెరగడం కొంచెం కష్టంగా ఉంటాయి, అందుకని రకరకాల హార్మోనల్ ట్రీట్మెంట్తో వాటిని పరీక్షిస్తాం. వాటిలో ఏ హార్మోన్కి అయితే మంచిగా వస్తాయో అలాంటి వాటి ద్వారా ప్రాపగేట్ చేయడం, అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. అలాగే స్టూడెంట్స్ కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంతకు ముందు వరకు అంటే ఈ 4 సంవత్సరాల నుంచి స్టూడెంట్కి ఇన్సెంటివ్ కూడా ఇచ్చాం. ఒక్కొక్క స్టూడెంట్కి ఎవరైతే వాటిలో ఆ వర్కులు పనిచేస్తారో వాళ్ళకు ఒక 5,000 రూపీస్ వాళ్ళ ప్రాజెక్టులకు సంబంధించి. వాళ్ళు కూడా ప్రాపగేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, తర్వాత ఫ్యూచర్లో ఒకవేళ నర్సరీల మీద అట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ట్రైన్ అయ్యి వాళ్ళు అలాంటివి చేసుకునేవాళ్ళు. ఇలాగా రకరకాల పద్ధతుల ద్వారా మొక్కల్ని ఎట్లా అంటే ప్రాపగేట్ చేసుకోవాలనేది తెలుస్తుంది. అలాగే ఈ వైపు మనం చూసామంటే మెలైనా ఆర్బోరియా అని, ఇది అడవి మొక్క. ఇది కూడా చూసామంటే మంచి గ్రోత్ వచ్చింది కూడా. అలా చాలా రేర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రాపగేట్ చేయడం అవుతూ ఉంటుంది అన్నమాట. మర్రి సరే మర్రి జాతి చాలా రకాలు ఇవి. మొత్తం అన్ని 14 స్పీసీస్ ఉన్నాయా? 14 వరకు ఉంటాయా? 12 16 ఉంటాయా? ఓకే, 16 మరిలో జాతులు ఉంటాయి. మరిలో 800 రకాల జాతులు ఉన్నాయి యాక్చువల్గా. ఇది రావుల్ ఫియా టెట్రాఫిల్లా అంటాం. ఇది సర్పగంధి అని మీరు వినుంటారు. సర్పగంధికి రిలేటెడ్ ప్లాంట్ ఇది. ఇది కూడా మెడిసిన్ వాల్యూ ఉంది దీనికి. అలాగే దీని వెనక చూసారా సిల్వర్ ఓక్ అంటాం. అంటే మనకి ఊటీ కొండల్లో మనకి టీ గార్డెన్స్ మధ్యలో పెరుగుతుంది, షేడ్ ప్లాంట్ కింద. సిల్వర్ ఓక్ అంటాం, గ్రివెల్లియా రొబస్టా అంటాము. ఇలా కొన్ని ప్లాంట్ చాలా ఎక్స్పెరిమెంట్ చేసాం, చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత గ్రోత్ ఉందో. యాక్చువల్గా మనకి ఇక్కడ ఇంత గ్రోత్ రావడం చాలా రేర్. అలాగే ఇది శిలావనం అని పేరు పెట్టాం దీనికి. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ముందు రాయిలా కనిపిస్తుంది, ఆ మధ్యలో ఉండే గడ్డి జాతి చాలా ప్రశస్తమైంది. దాన్ని ఓరోపెటియం టొమేయం అంటాం. ఈ ఓరోపెటియం టొమేయం అనేది హైలీ డ్రౌట్ టాలరెంట్ స్పీసీస్. దీని జీన్స్ కోసం చాలా రకాలుగా ఓరోపెటియం జాతికి సంబంధించినవి 1975 నుంచి జర్మన్ సైంటిస్టులు కూడా వాటి గురించి చాలా పరిశోధన చేశారు. ఇలాంటివి అందుకని ఇక్కడ ఈ ఏరియాని ఎప్పుడు డిస్టర్బ్ చేయం. అందుకని ఇక్కడ మనం ఇంకోసారి చూసామంటే సైకాస్ బెడ్డోమై. ఈ సైకాస్ బెడ్డోమై ప్రపంచంలో శేషాచలం కొండలు తప్ప ఇంకా ఎక్కడ కూడా ఉండదు. ఇది చూడడానికి ఈత చెట్లాగా కనిపిస్తుంది. దీనికి కొమ్మ అదేంటి మనకి మెయిన్ ట్రంక్ రావాలంటే కనీసం అంటే 20 సంవత్సరాలు పడుతుంది. అంత స్లో గ్రోత్ ఉంటుంది. కానీ ఇక్కడ చాలా అద్భుతంగా పెరిగింది. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ద్వారా 1500 నుంచి 2000 మొక్కల వరకు పెంచాం. అప్పుడు కొన్ని తిరుమల కొండల్లో కూడా నాటడం జరిగింది. అలాగే ఇది ఫస్ట్ ఆర్బోరిటం. ఈ ఆర్బోరిటంలో చాలా ప్రత్యేకమైన చెట్లు, రామఫలం ఉంది, సీతాఫలం ఉంది, లక్ష్మణ ఫలం ఉంది. అలాగే చాలా రేర్ ప్లాంట్స్ మీరు ఒకసారి గమనించారంటే ఇక్కడ అక్కడ ఒకసారి చూస్తే బోష్వెల్లియా ఒవాలిఫోలియేట్ అంటాం. ప్రపంచంలోనూ శేషాచలం కొండ, లంకమల్లేశ్వరం ఆ ప్రాంతాలు తప్ప ఇంకెక్కడా ఉండదు అది. అలాంటి మొక్కలను కూడా ఇక్కడ ప్రాపగేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాగా చాలా రేర్ ప్లాంట్స్ ఇక్కడ ఈ గార్డెన్లో పెంచుతూ ఉన్నాం. ఇదంతా స్టూడెంట్ ప్రాపగేషన్ ఏరియా. స్టూడెంట్స్ వాళ్ళు ప్రాజెక్టులంతా కూడా వీటన్నిటిని గ్రో చేస్తారు. వాళ్ళకి కావాల్సిన అన్ని మెటీరియల్స్ మనమే ఇస్తాము. అంటే పాలీ బ్యాగ్స్ దగ్గర నుంచి, సాయిల్ దగ్గర నుంచి, ఆ హార్మోనల్ ట్రీట్మెంట్, ఇవే కాకుండా వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా ఒక 5000 రూపీస్ వాళ్ళకి. అంటే రకరకాల ప్రాజెక్టులో ఇప్పటివరకు 4 సంవత్సరాల నుంచి ఆ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. చాలామంది పిల్లలు వాటిని అంతా అవగాహన చేసుకున్న పరిస్థితి. అలాగే ఇక్కడ చూస్తే ఇది ఆర్బోరిటం, రెండో ఆర్బోరిటం. అలాగే ఇది ఒక అంటే చాలా రేర్ ప్లాంట్స్ దీంట్లో ఉన్నాయి. ఉదాహరణకి సీత అశోక ఉంది దీని లోపల, అందుకని దీని పేరు అశోక వన. సీత
సీతా అశోక చెట్టు ఉంది. ఇక్కడ చూస్తే ఇదే నేను మీకు చెప్తున్న మీవాకి అడవి. ఒకసారి మీవాకి అడవి మనం గమనిస్తే ఇది దీనికి బోర్డర్లో కూడా కనిపిస్తుంది నీట్గా. ఒకసారి అలా చూస్తే 1 ఏకర్ ఎగ్జాక్ట్గా 4000 స్క్వేర్ మీటర్లు ఉంటుంది. ఇది ఇంకా అసలు ఎలా ఉంటుందంటే కొన్ని కింద కొమ్మలు అలాంటివి కొన్ని తీసాం. అంటే చాలా ఎక్కువ లోపలికి వెళ్ళడమే కష్టం అవుతుందని చెప్పి, లేకపోతే చాలా దట్టంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు మీరు ఇక్కడ ఊరికే గమనించైతే ఒక 25 రకాలు కనిపిస్తాయి. ఇది యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు వీసీ గారు జయరాజు గారు ఆయన నాటిన మొక్క ఇది బోష్ఫోలియా వ్యాలీఫోలియేట. ఇది ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారు ఆ టైంలో. అలాగే మన ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్న రాజశేఖర్ గారు ఈ మీవాకి స్టార్ట్ చేసిన కొన్ని రోజులకు వచ్చారు. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ మీవాకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి డైవర్సిటీ కలిగిన ఒక ప్రాంతం. చాలా దగ్గర ఉన్నాయి మీవాకీలు, బట్ ఏమంటే ఈ మీవాకి 1 ఏకర్లోనే ఇన్ని రకాలు ఉండడం, అవి కూడా అడవి రకాలు ఉండడం. అంటే అటవీ రకాలు, అడవికి సంబంధించిన మొక్కలే. అలాంటి జాగ్రత్త తీసుకున్నాం. ఇది ఒక మినియేచర్ ఫారెస్ట్ అని మనం చెప్పొచ్చు. దీన్ని ఒక మినియేచర్ ఫారెస్ట్ కింద మనము చెప్పొచ్చు దీన్ని. దీంట్లో ఏంటంటే ఈవినింగ్ అయ్యేప్పటికీ చాలా పక్షులన్నీ ఇక్కడికి వస్తాయి. చాలా రకరకాల పక్షులు, సీతాకోకచిలుకలు, అలాగే ఎన్నో రకాల కీటకాలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. దాంతోపాటు కూడా ఇక్కడ ఒక 3 పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి. కోబ్రా ఉంది, రాట్ స్నేక్ అంటే అది నాన్ పాయిజనస్, అలాగే రజల్ వైపర్ ఉంది, అలాగే క్రీట్ ఉంది, కట్లపాము, రక్తపింజిరి, ఇలాంటివి కూడా ఉన్నాయి, కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా అవేం మనల్ని హామ్ చేయవు, వాటి పాటుగా వెళ్తుంటాయి అలాగా. అవన్నీ కూడా ఉంటాయి. అయితే ఎందుకని ఎక్కడ దీని లోపలికి ఎక్కువ జనాలను ఎంటర్ చేయము. మేము ఎప్పుడైనా అవసరం అయితే వెళ్ళడం తప్ప, ఏమైనా సీడ్ కలెక్షన్కో వాటి కోసం ఉంటుంది. మామూలుగా అయితే ఈ లోపలికైతే ఎక్కువ మంది లోపల పంపించేది ఉండదు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి లోపలికి వెళ్ళినప్పుడు. కొంచెం లోపలంతా కొంచెం దట్టంగా ఉంటుంది, ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏ ప్రాబ్లం ఏమి ఉండదు, అవేం మనల్ని ఏం చేయవు కానీ, బట్ మనం కొన్ని జాగ్రత్తలు. అలాగే ఇక్కడ చూస్తే ఇది ఆర్బోరిటం. ఇది పెద్ద ఆర్బోరిటం గార్డెన్లో 400 చెట్లు ఉన్నాయి. చాలా అద్భుతమైన చెట్లు దీని లోపల ఉన్నాయి. మీకు ఇందాక డిప్కాడి కృష్ణదేవరాయ చెప్పాను, అది కూడా ఈ ఏరియాలో కనుక్కున్న మొక్కే, అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సీజన్ అయిపోయింది అది యాక్చువల్గా. అది మామూలుగా జూన్ జూలైలో చాలా మంచిగా ఉంటుంది. అలాగే ఇక్కడ రేర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీటం అనే మొక్క ఉంది, నీటం ఉలా అనే మొక్క ఇక్కడ ఆ చెట్టు మీదే కనిపిస్తుంది మీకు. అలాగే అక్కడ షర్బత్ తయారు చేస్తాం మనం, అది కూడా చాలా ఎండేంజర్డ్ స్పీసీస్. అది ఓన్లీ తూర్పు కనుమల్లో కనిపిస్తుంది. దాన్ని మనం డెకాలెపిస్ హ్యామిల్టోనై అంటాం. అది కూడా అక్కడ మనకి ఈ ఆర్బోరిటంలో ఉంది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ ఏంటంటే గాలిబుడగ చెట్టు. ఇక్కడ దీని లోపల కూడా గాలిబుడగ ఉంది. చాలా చెట్లు ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. చాలా చెట్లను ఇక్కడ ప్రాపగేట్ చేయడం జరిగింది. అయితే ఆ హిల్డేగాడియా పాపులిఫోలియా పచ్చటి ఆ స్టెమ్ కనిపిస్తూ ఉంది కదా, ఆ కాండం, అది అన్నమాట. దీని విశిష్టత ఏంటంటే ఇది ఒక మంచి ఫైబర్ ప్లాంట్. ఈ మన యూనివర్సిటీలోనే పాలిమర్ సైన్స్ ప్రొఫెసర్ గారు ఒకసారి నన్ను అడిగారు, వరదరాజు గారు, ఏమంటే ఏదైనా బార్క్ ఒకటి ఉందంటే దీని బార్క్ ఇచ్చాను. దాని నుంచి ఆయన చైనాకు కూడా వెళ్ళి పరిశోధనలు చేసిన పరిస్థితి. అలాంటి ఒక మొక్క ఇది ప్రపంచంలోనే 20 మొక్కలు ఉన్నాయని చెప్పారు, కానీ ఒక 40,000 మొక్కల్ని వివిధ అడవుల్లో ప్రాజెక్టులో దాన్ని కనుక్కోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు దాన్ని ప్రాపగేట్ కూడా చేస్తున్నాం. చూస్తే చెట్టు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక ఎండాకాలంలో ఆకులు ఉండవు దానికి. ఇలాగా ఇక్కడ చూస్తే ఇదేమో ఒక వైల్డ్ ఆర్నమెంటల్ అనే ఒక కాన్సెప్ట్తో డెవలప్ చేసాము. అయితే ఇప్పుడు కొంచెం మిగతా అటవీ జాతులు కూడా కొన్ని పెడుతున్నాం దీని లోపల. తర్వాత మీకు చెప్పిన 2 అత్యంత ముఖ్యమైన ప్లేసులు ఈ గార్డెన్లో ఏంటంటే నక్షత్రవనం. ఒకసారి అక్కడ గమనించామంటే నక్షత్రవనం కనిపిస్తుంది, మీరు చూడొచ్చు అది. అలాగే ఈ వైపు అవి 2 ఆపోజిటే ఉన్నాయి. ఫైకటోరియం, ఇదే మర్రి జాతులు ఉండే ప్రాంతం. ఈ ఫైకటోరియంలో 25 జాతులు పెట్టాము. అయితే ఒక జాతి ఇక్కడ బతకలేదు, ఫైకస్ నర్వోజా అని. మిగతావన్నీ కూడా మంచిగా వచ్చాయి. ఇది ఒక 2-3 ఇయర్స్లో, అంటే వీటి ఏజ్ అంతా కూడా జస్ట్ 3-4 సంవత్సరాలు మీరు ఒకసారి గమనిస్తే ఎంత మంచిగా వచ్చాయని. అంటే అనంతపూర్లో ఇటువంటి గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము జనరల్గా. అలాగే ఇక్కడ మనం చూస్తే దీంట్లో ఒక ప్రత్యేకమైన ఫైకస్ జాతి ఉంది, ఫైకస్ డలోజీ అంటారు. ఇది అనంతపురం పెనుగొండ కొండల్లో మాత్రమే రాళ్ల మీద మడకశీర
ఆ ఏరియాలో మాత్రమే పెరుగుతుంది. ఇది ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా ఎక్కడా లేదు. మైసూర్లో కొంచెం ఉంది, అలాగే తిరుమల కొండల్లో ఉంది, ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటిది డలోజీ మొక్క. అలాగే ఇక్కడ ఈ వైపు చూస్తే నక్షత్రవనం. ఈ నక్షత్రవనంకి నీట్గా బోట్స్ కూడా అన్నీ ఉన్నాయి. రియల్గా నవగ్రహాలు ఏంటి, అలాగే నక్షత్రాలు 27, అలాగే 12 రాసులు, వాటికి సంబంధించిన ఆ పేర్లు ఏ మొక్కలు ఉన్నాయో వాటికి బొటానికల్ నేమ్స్, తెలుగు నేమ్స్. ఒకసారి మనం ఆ బోర్డ్స్ చూస్తే వాటిలంతా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా వచ్చి వాళ్ళ నక్షత్రం ఏదో తెలుసుకుంటారు. వాళ్ళకి ఎక్కడైనా శాస్త్రంతో కానీ లింక్ ఉన్నా, లేకపోతే దాన్ని ఏదైనా కొంచెం నమ్మగలిగితే వాళ్ళు ఆ చెట్టును పోయి చూసి దాని గురించి తెలుసుకునే అవకాశం ఒకటి ఏర్పాటు చేశాం. ఇది ఒకటి నక్షత్రం 360 డిగ్రీస్లో ఉంటుంది. దీనికి అప్పట్లో 2022 ఆ ప్రాంతంలో ఒక స్టూడెంట్ బ్యాచ్ చాలా సహాయం చేశారు. వాళ్ళు అంతా ఇక్కడ ఇవన్నీ కూడా ఈ రకంగా అరేంజ్ చేసడానికి వాళ్ళ కారణం అందరూ. అయితే చెట్లు అన్నీ తెచ్చేదానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పటికి కూడా 2 చెట్లు ఇక్కడ పెరగడం చాలా కష్టమవుతుంది. అది ఒకటేమో మెసువా ఫెరియా అంటారు, ఇంకోటేమో అగర్వుడ్ అంటాం. అయితే ఇప్పటికే 2 సార్లు పెట్టాం, చనిపోయి. ఇప్పుడు మళ్ళీ 3 సార్లు తెచ్చిపెట్టాం. నెక్స్ట్ మంత్ నాటాలి అవి 2 తప్ప మిగతా అన్ని చెట్లు కూడా ఇక్కడ బాగా వస్తున్నాయి. అందుకని ఇది ఒక మంచి, అంటే మన భారతీయ సంస్కృతి ఏది ఉందో దానికి రిలేటెడ్గా ఉండే ఒక ప్రోగ్రామ్ ఇది నక్షత్రవనం అనేది. అందుకని దీన్ని ఒక ఆస్ట్రాలజికల్ డిజైన్ అని ఆ డిజైన్తో పాటే చేయడం జరిగింది. మన పైన డ్రోన్ నుంచి కానీ చూస్తే నీట్గా మనకి ఆ సర్కిల్ అంతా బాగా కనిపిస్తుంది. ఇలాగా ఇవి 2. అలాగే ముందుకెళ్తే ఆర్నమెంటల్ గార్డెన్ ఉంది. ఈ ఆర్నమెంటల్ గార్డెన్లో 200 రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి. వీటిలో కొంచెం మంచి రేర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఆ వెనక వైపు ఇంకొక ఆర్బోరిటం ఉంది. అది మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కువ ఉండే ప్రాంతం. ఇప్పుడు మనకి కొత్త ప్రోగ్రామ్ కూడా వస్తుంది. ఆ ప్రోగ్రాంలో పాటే దాన్ని కూడా ఇంకా డెవలప్ చేస్తున్నాము. అలాగే ఇంకా చూస్తే కొత్తగా గేట్ ఏర్పాటు చేయడం ఉంది లా కాలేజీ పక్కన. ఇది పెద్ద గేటు. ఇక్కడ నుంచి ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇటు నుంచి వచ్చేదానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పి అందుకని ఇక్కడ ఒకటి గేట్. ఇది అది గేట్ ఏ, అది గేట్ బి. మనం ఇప్పుడు వచ్చిండేది గేట్ బి అన్నమాట. ఈ గేట్ ఏ చూస్తే దీన్ని కొంచెం అంతా ఎక్కడ బయట నుంచి ఎవరో వర్కర్స్ని తీసుకురాకుండా ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ఏమున్నాయో ఓన్ డిజైన్తో ప్లానింగ్తో దీన్ని అంతా చేయడం జరిగింది. ఒకసారి చూస్తే ఆ గేట్ మనకి ఆ న్యూ గేట్ కనిపిస్తుంది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి అన్నీ. ఇవన్నీ కూడా ఈ మధ్య పెట్టిన మొక్కలే ఇవన్నీ. మిగతా అంశాలు దీని లోపల ఇంకా కొంచెం ఏరియా పక్కన పెట్టాం. దాన్ని హెర్బల్ గార్డెన్ కోసం డెవలప్ చేసాం, అలా చేస్తున్నాం. అలాగే అక్కడ ఎండమిక్ ప్లాంట్స్ కొని పెట్టాలి. ఈ రకంగా ఈ మొత్తం 12 ఎకరాల గార్డెన్ ఇది. ఒకసారి మనం ఆ డ్రోన్ నుంచి చూసినప్పుడు మనకు ఆ గ్రీనరీ చాలా మంచిగా ఇంపాక్ట్ కనిపిస్తుంది.